మరి ఇప్పుడు ప్రెజెంట్ ఈ కొత్త నిబంధనల కాలంలో గాని, ఇప్పుడు మనం ఉన్న కాలంలో గాని, ఈ ఆజ్ఞలు, హెచ్చరికలు వినబడుతున్నాయా అంటే వినబడుతున్నాయి. ఎవరి ద్వారా వినబడుతున్నాయండి? సేవకుల ద్వారా వినబడుతున్నాయి. ఏమంటే జాగ్రత్తగా వింటేనండి, దేవుని యొక్క ఆజ్ఞలు వినకపోతే ఏమొస్తుందంట? శాపమొస్తుందంట. వింటేనేమో దీవెనొస్తుందంట. మరి మన కుటుంబాల్లో దీవెనుందా? మేలుందా? లేదా శాపముందా? సమాధానం ఉందా? అసమాధానం ఉందా? ప్రేముందా? అంటే నిజమైన స్వచ్ఛమైన ప్రేముందా? దొంగ ప్రేమలు, కపట ప్రేమలున్నాయా? సంతోషం ఉందా? లేదా పైకే సంతోషంగా ఉన్నట్టు కనపడి లోపలేమో కొట్టుకుంటూ, తిట్టుకుంటూ దూరంగా ఉండే స్వభావాలను చెప్పండండి. ఏమున్నాయండి? ఒకటేనండి. దేవుని యొక్క మాటలు సేవకుల ద్వారా వినబడుతున్నప్పుడు సేవకులు నన్నన్నారు, నన్నే అన్నారు, ఇది నా గురించి అని ఎప్పుడు రాకూడదు ముందు. ఫస్ట్ థింగ్ అది మనసులో. ఎందుకు చెప్పనండి? ఏ సేవకుడైనా సరే సొంతగా రాసుకొచ్చిని బైబిల్ లేని సొంతగా రాసుకొని చెబుతా చెప్పనండి? చెప్పరండి. బైబిల్‌లో ఉన్నయే చెప్తారు. ఉన్నయే చెబుతున్నప్పుడు అది మన యొక్క లైఫ్‌లో ఉందనుకోండి, మనం ఏం చేయాలి? దాన్ని మనం మార్చుకోవాలి. ఏవండీ ఇశ్రాయేలీయులు ఎందుకో తెలుసా దేవునికి దూరమైంది? ఎందుకంటే దేవుని యొక్క మాటలంతా కఠినంగా ఉన్నాయి. ఇదిగో నువ్వు వ్యభిచరించమాక అని దేవుడు చెప్పాడు. కానీ వీడికేమో వ్యభిచారం అంటే ఇష్టం అనమాట. నువ్వు అబద్ధాలు ఆడమాక అని దేవుడు చెప్పాడు. వీడికేమో అబద్ధం అంటే ఇష్టం అనమాట. మరి అబద్ధాలు ఆడమాక అని చెప్పి ఆయన ముందున్నాం అనుకోండి, మనం ఆడే ఛాన్స్ మనకు ఉండదు. అదే ఆయన దూరంగా వెళ్ళిపోతే మనకు ఆ ఛాన్స్ వస్తుందన్నమాట. అది ఈయన దూరంగా ఉంటే మన ఇష్టరాజ్యంగా మనం జీవించవచ్చు అనమాట. మరి ఇప్పుడు వీడికి దూరంగా వెళ్ళిపోయాడు కదా, మరి వీడికి ఎప్పుడు అర్థమవుతుందయ్యా అంటే వీడికి మళ్ళీ శోధన వస్తే వీడికి అర్థమైద్ది. అరే నేను తప్పు చేశానే, ఆడున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు, అంతా బాగానే ఉంది, కాకపోతే నేను మంచిగా ఉండేవాడిని, ఇంకా ఇంత శ్రమ వచ్చేది కాదు అని అప్పుడు అర్థమయ్యాక మళ్ళా దేవుని దగ్గరికి వస్తాడు, క్షమించమంటాడు. మళ్ళీ అలాగ మళ్ళీ తన యొక్క పాత స్వభావం మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఏమండి ఒకటేనండి, దేవుని యొక్క మాటలు కానీ మనం జాగ్రత్తగా విన్నామనుకోండి, దేవుని యొక్క హెచ్చరికలు మనం జాగ్రత్తగా వాటిని గైకొన్నాం అనుకోండి, మనకేమొస్తుందంటే మేలు వస్తుంది, దీర్ఘాయుష్మంతులం అవుతాము, అలాగే మనకి దీవెన వస్తుంది అనమాట. ఎప్పుడైతే చర్చిలో దేవుడు తన సేవకులు నిలబెట్టుకొని మనకు చెబుతున్నాడు, అవి నన్ను అంటున్నారు, నన్నే అంటున్నారని మనం అనుకున్నాం అనుకోండి, అది మనం వాటిని మనం పాటించకుండా ఇలాగే అంటారులే. చాలామంది అండి, ఇప్పుడు మనం బీవైలో కూడా చాలామంది బయట చూస్తూ ఉంటాను. ఏంటంటే చాలామంది అండి మాకు అంతా తెలుసు, మళ్ళీ సేవకులు చెప్పేది ఏంది అనుకొని దాన్ని పెడచెవిని పెడుతూ ఉన్నారన్నమాట. మాకు తెలుసు అనుకుంటున్నారు. ఏమండి పెద్ద మేధావులు, బైబిల్ ఉన్న భక్తులు అణిగి మణిగి ఉండి వినయంగా ఉండి, ఏమంటే మీకు మాట తెలుసా అండి? అకుల్లా ప్రిస్కిల్లా ఉన్నారు కదండి, అకుల్లా ప్రిస్కిల్లా అనే వాళ్ళ దగ్గరికి అపోల్లో అనే ఒక అతను వచ్చారంట ఒకసారికి. వచ్చి ఆయన ఏం చేశారండి, అకుల్లా ప్రిస్కిల్లా అనే వాళ్ళు ఎవరండి? వాళ్ళు డేరాలు కుట్టేవారు అనమాట. డేరాలు కుట్టే వారికి పౌలు గారు సహవాసం పౌలు గారు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పరిచయం ఏర్పరచుకున్న తర్వాత పౌలు గారు కొన్ని మాటలు ఆయనకు చెప్పారు. చెప్పిన తర్వాత ఈయన ఏం చేశారు, పౌలు గారు మళ్ళీ వీళ్ళకి వాక్యం చెప్పాక నేను మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్తున్నాను అని చెప్పేసి ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళిపోయిన తర్వాత అకుల్లా ప్రిస్కిల్లా గారు ఉన్నటువంటి ప్రాంతానికి అపోల్లో అనే ఒక విద్వాంసు వచ్చాడన్నమాట. ఆయన వచ్చి ఆయనకి తెలిసినటువంటి కొన్ని మాటలు ఎవరు బాప్తిస్మ యోహాను గారు ఉన్నారు కదండి, ఆయన గురించి చెబుతుంటే ఆయన గురించి తెలుసుకున్న తర్వాత ఈ విధంగా ఉండాలా అంటే ఇలా దేవుని గురించి చెప్పాడని చెప్పేసి ఆయన ఉంటే, అయ్యా మీరు బాప్తిస్మ యోహాను గారి మాటలే విన్నారు, యేసుక్రీస్తు వారి గురించి ఇంకా మీరు తెలుసుకోలేదు అనుకుంటా అని చెప్పేసి ఇంకా వాళ్ళు దేవుని గురించి ఇంకొంచెం ఎక్కువ మాటలు చెప్తే, నేను విద్వాంసుని, నువ్వు డేరాలు కుట్టుకునేవాడివి, నీకేం తెలుసు అని చెప్పేసి అన్నాడు చెప్పండి? అనలేదండి. ఎంతో వినయంగా ఉండి జాగ్రత్తగా దేవుని మాటలు విని ఇంకా బలం పొందుకున్నాడు అన్నమాట. మనం ఏం చేయాలి? మనం ఎంత తెలుసుకున్నా సరే ఇంకా మనం ఒదిగుండాలి. ఆ లక్షణం దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. మరి సేవకులు ఈ విధంగా ఆజ్ఞలు, హెచ్చరికలు, దేవుని మాటలు చెప్తుంటే వింటున్నామని చెప్పండి? ఎవరు వింటలేదండి. ఏమండి వింటే ఖచ్చితంగా కుటుంబం అంతా కూడా నిజమైన దేవుని ప్రేమలో దేవుని కుటుంబంగా ఉండిద్ది అనమాట. ఏమండి నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. నా స్టూడెంట్స్ 9th క్లాస్ దాకా ఉన్నవాళ్ళు 10th వచ్చిన తర్వాత, అంటే నా స్టూడెంట్స్ కాని వాళ్ళు, నేను 10th వెళ్ళినప్పుడు వాళ్ళండి 9th క్లాస్ దాకా షూస్లో స్లిప్పులు పెట్టుకొని ఎగ్జామ్స్ రాసి, కాపీలు కొట్టి ఎగ్జామ్స్ రాసి అలా వచ్చిన వాళ్ళు అనమాట. 10th వచ్చాక ఎటువంటి బేసిక్స్ లేవన్నమాట. ప్లస్కి మైనస్కి సరిగ్గా తేడా తెలియకుండా ఏదో బట్టి కొట్టేసి ఆన్సర్ రాస్తూ ఉండేవాళ్ళు. నేను వాళ్ళని తిట్టేవాడిని, తెగ తిట్టేవాడిని. నేను ఇప్పుడు ఇలా కనబడుతున్నా కానండి, మామూలుగా అంటే ఇప్పుడు స్కూల్ అన్నాక పిల్లల్ని అరవాలి, గద్దించాలి కదా, మరి బెత్తం ఆడకపోతే టీచర్ ఎందుకు అవుతాడు? ఇంకా తెగరిసేవాడిని, చాలా సీరియస్గా ఉండేవాడిని. వాళ్ళు కొంతమంది ఏమో హట్ అవుతారు, ఈసారి ఏంటి ఇలా అరుస్తున్నారని చెప్పేసి. కొంతమంది ఏమో మొహం మార్చుకుంటారు. నువ్వు మొహం మార్చుకోపో, నాకు అనవసరం, నాకు మాత్రం మేనేజ్మెంట్ నాకు పని అప్పగించారు, నువ్వు ఇలా చేయి, నాకు మాత్రం ఇయర్స్ కావాలన్నారు.